ఇక ఆస్తి కోసం రక్తం పంచుకుపుట్టిన సోదరులను ఓ యువతి హతమార్చడం సంచలనం రేపుతుంది. ఈ ఘటన పల్నాడు జిల్లా నకరికల్లు యానాది కాలనీలో వెలుగు చూసింది. ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పౌలిరాజుకు ముగ్గురు పిల్లలు గోపికృష్ణ, కృష్ణవేణి, దుర్గా రామకృష్ణ ఉన్నారు. భార్య కొంతకాలం క్రితమే చనిపోయింది. గోపికృష్ణ బండ్లమోటు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. కృష్ణవేణి పెళ్లైన భర్తను విడిచి పుట్టింట్లో నివసిస్తుంది. దుర్గా రామకృష్ణ మూడవ సంతానం. తండ్రి మరణానంతరం ఆర్థిక లాభాల కోసం జరిగిన ఘర్షణలు ముగ్గురు సంతానాన్ని విడగొట్టాయి. ఆస్తి తనకే దక్కాలనే దుర్మార్గపు ఆలోచనతో కృష్ణవేణి కుట్ర చేసింది. నవంబర్ 26న తమ్ముడిని కాలువలో తోసి చంపేసింది. జనవరి 10న అన్న గోపీకృష్ణకు మద్యం తాగించి మెడకు చున్నీ బిగించి హతమార్చినట్టు కృష్ణవేణి పోలీసుల విచారణలో అంగీకరించినట్టు తెలుస్తుంది. అంతేగాక నిందితురాలికి నకరికల్లులో ప్రియుడు ఉన్నట్లు వెల్లడైంది. ఈ హత్యల వెనుక అతడితో సంబంధాలే ప్రేరణగా ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసుబాబు అందిస్తారు. వాసుబాబు చెప్పండి. వైట్ వెంకటేష్ ఎకరిగల్లు యానాది కాలనీకి చెందిన పౌలిరాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముగ్గురు సంతానం. పల్నాడు జిల్లాలో వాళ్ళని చంపిన ఘటన సంచలనంగా మారింది. పాలురాజు భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయారు. పాలురాజుకి నకరికల్లు గిరిజన సంక్షేమ పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పక్షవాతంలో ఈ ఏడాది జనవరిలో మృతి చెందాడు. అయితే అతనికి రావాల్సిన గవర్నమెంట్ పిఎఫ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముగ్గురు పిల్లల మధ్య వాగ్వాదాలు అనేది జరిగాయి. గత కొంతకాలంగా వాళ్ళ మధ్య గొడవలు అయితే జరుగుతున్నాయి. పెద్ద కుమారుడు గోపీకృష్ణ బొల్లాపల్లి మండలం బడ్లమోటు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండో సంతానం కుమార్తె కృష్ణవేణి గాని తనకి పెళ్లి అయినా సరే భర్తను వదిలేసి ఇక్కడే పుట్టింటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య ఆ డబ్బులకు సంబంధించి గొడవలు అయితే జరుగుతూ వస్తున్నాయి. వీటికి సంబంధించి ఏదైతే ఉన్నారో ముగ్గురు కూడా వాళ్ళ అయితే పెళ్లి చేసుకున్న నిలబెట్టి ఈ జీవితం అయితే గడుపుతున్నారు. కుటుంబానికి సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బై ముగ్గురు మధ్య గొడవలు జరుగుతున్నప్పటికీ కొన్ని రోజులుగా గోపీకృష్ణ కనపడకపోవడంతో అదే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ మెమోని అయితే జారీ చేశారు. ఆ మెమోకి ఎటువంటి రిప్లై రాకపోవడంతో బాలకృష్ణ పోలీసులను అయితే పంపించి ఇంటి దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు తమ్ముడిని కూడా అదే విధంగా నవంబర్ 26వ తారీఖున కాలంలో పడి చంపినట్లుగా మనకు సమాచారం అయితే ఉంది. ఉపాధ్యాయుడు తండ్రి పక్షవాతం మృతి చెందగా ఆ కుటుంబానికి వచ్చే ఆర్థిక కోసం ముగ్గురు సంతానం కొన్ని రోజులుగా ఘర్షణ పడటం, ఇన్నాళ్లు అనారోగ్యంతో ఉన్న తండ్రి తానే చూసుకున్నందుకు ఆ డబ్బు తనకే దక్కుతుందని దురాశతో సోదరు ఏకంగా అన్నని తమ్ముడిని ఇద్దరిని ఒకేసారి చంపడం అనేది సంచలనంగా అయితే మారింది. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే మృతదేహాలు లభించకపోవడంతో ఇప్పటికీ ఈ విషయాన్ని ఆవిడ చేసింది అని చెప్పి పోలీసులు అయితే ధృవీకరించలేకపోతారు. ఏది ఏమైనప్పటికీ విచారణ అయితే జరుగుతుంది. కేసును కట్టిన పోలీసు విచారణ అయితే చేస్తున్నారు. వెంకటేష్.